పొద్దున్నుంచి వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈడీ వాళ్ళు అయితే నోటీసులు అయితే పంపించారంట. ఇంతకు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గానే ఈడీ వాళ్ళు సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఈడీ రైడ్ అయితే చేశారు. అసలు వీళ్ళపైన రైడ్ ఎందుకు చేశారంటే సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు బ్యాంకు వాళ్ళని 3,986 కోట్లు మోసం చేసినట్టయితే వాళ్ళపై ఆరోపణలు అయితే వచ్చాయి. కాబట్టి రైడ్ అయితే చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేశారు కాబట్టి రైడ్ చేశారు. అసలు దీనికి మహేష్ బాబు గారికి సంబంధం ఏంటని మీరైతే అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మన మహేష్ బాబు గారు అయితే ఉన్నారు. మనం ఆల్రెడీ యాడ్ కూడా చూసే ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి యాడ్ అయితే చేశారు కదా. అయితే దానికి రెమ్యునరేషన్ గా మహేష్ బాబు గారు 5,90,00,000 అయితే తీసుకున్నారంట. దాంట్లో 3,40,00,000 చెక్ ద్వారా అయితే తీసుకున్నారంట. ఇంకా మిగతా అమౌంట్ 2,50,00,000 ఏదైతే ఉందో అది ఆర్టీజీఎస్ ద్వారా అయితే తీసుకున్నారంట. ఆర్టీజీఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ఇవైతే మనం అయితే వాడుతూ ఉంటాం కదా. వీటిలో మనం లాక్స్ లో అయితే అమౌంట్ అయితే పంపించలేము. అలాగే క్రోర్స్ లో కూడా అమౌంట్ అయితే అసలు పంపించలేము. కానీ ఈ ఆర్టీజీఎస్ ద్వారా మనం అయితే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే పంపించవచ్చు. అయితే ఇందాక మనం ఈడీ వాళ్ళు రైట్ చేశారని అయితే మాట్లాడుకున్నాం కదా. ఆ రైట్ చేసినప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ లో ఇది కూడా ఉంది కాబట్టి మహేష్ బాబు గారికి అయితే నోటీసులు అయితే వీళ్ళైతే పంపారు. ఇంత హ్యూజ్ మనీని ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు మహేష్ బాబు గారిని ఈ నెల 27న ఈడీ వాళ్ళైతే విచారణకు అయితే రమ్మని అయితే నోటీసులు అయితే పంపారు. ఇంకిది పక్కన పెడితే ఇంకొక వైరల్ న్యూస్ ఏంటంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మీద అలాగే శ్రీలీల మీద క్రిమినల్ కేసులు అయితే పెట్టాలని ఏఐఎస్ఎఫ్ అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు అయితే కోరుతున్నారు. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ గారు కావచ్చు, రీసెంట్ గా శ్రీలీల కావచ్చు, 1-1-1-2-2-2 శ్రీ చైతన్య పారాయణ కాలేజీలు ఉంటాయి కదా, వాటికైతే బ్రాండ్ అంబాసిడర్లుగా అయితే ఉన్నారు. అలాంటి కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ స్టూడెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని వీళ్ళపై కేసులు అయితే పెట్టాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నా లేకపోయినా సరే మన తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా జాయిన్ అయ్యేది ఈ 2 కాలేజీల్లోనే. దీన్ని అయితే ఎవరో ఆపలేరు. సరే మరి లాస్ట్ లో మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.